బాగున్నారా అందరూ? ఏమండి, స్వీట్ కార్న్తో ఇప్పుడు నేను పకోడీలాగా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చూపిస్తా ఎలా అని. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందామండి. అది మిక్సీకి వేసాను కదండి. ఇప్పుడు బియ్యం పిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు, అవి తీయగా ఉంటుంది కదండి, ఆల్రెడీ కొంచెం చక్కెర, సాల్ట్ చూసేసుకోండి, అంత ఉప్పగా ఉంటే బాగుంది, కొంచెం సాల్టు, ఉల్లిపాయలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు బాగా మిక్సీ చేసుకుందాం. మిక్సీలా బాగా చేతితో కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకోండి గట్టిగా అనిపిస్తే. ఇంకోండి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మీకు వాటర్ చాలా పోతే ఇంకొంచెం పోసుకోండి. ఇప్పుడు ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు చిన్నగా వేసేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉండాలి బాగా చక్కగా వేగే వరకు. ఇంకోండి ఇప్పుడు తీసేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం. మనకు స్వీట్గా ఏ విధంగా తినవచ్చు కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. ఇలా పకోడీ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్కి ఏమాత్రం కూడా ఏం తగ్గదు. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, టేస్ట్కి ఏమాత్రం తీసుకోలేదు, చక్క తునగానే మెత్తగా పకోడీలాగా చాలా బాగుందండి. టేస్టు చాలా బాగుందండి టేస్టు. మీరు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంత చూసి వెళ్ళిపోకుండా అబ్బా, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్.